హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి. ఈ గార్డెన్ ఎక్కడ కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళు విలేజ్ అయితే వచ్చామండి. విలేజ్లో ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ 6:30 6 అరౌండ్ అలా అనమాట. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. అంటే ముందు రోజు నైట్ అలా వచ్చాం. ఫుల్ జలుబు దగ్గు వల్ల రాకూడదు అనుకున్నామండి. బాగాలేదు. కాకపోతే చిన్న ఫంక్షన్ ఒకటి ఉందన్నమాట. ఫంక్షన్ ఉంది. అండ్ ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, పిల్లలు కూడా ఫీల్ అవుతారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని. అలా అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే అమ్మ కొన్ని మొక్కలు యాడ్ చేసిందనమాట. అవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను. కొన్ని కొత్త మొక్కలు అనమాట. ఆ గార్డెన్లో కొత్త మొక్కలు తెచ్చానమ్మ. కొన్ని ఎప్పుడు చూసినా గులాబీలు ఉండేవి కాదు కదా, చామంతిలు ఒక్కటే. గులాబీ మొక్కలు అండ్ లక్కీ ప్లాంటు అండ్ నెమలికంట అంటారు కదా, ఫస్ట్ చూపించాను. పింక్ కలరు షేడ్లా వచ్చింది అది. అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో 2 రకాల కనకంబరాలు ఉన్నాయి. ఇప్పుడు చేత్తో చూపించే కదా, అదొక కనకంబరాలు. ఇంకోటి ఇప్పుడు చూపిస్తున్నాను కదా చేత్తో పట్టుకొని, ఇదొకటి అనమాట. ఇవి తీగలాగా ఉంటాయి. ఇవి నార్మల్గా మొక్కలా అనమాట. ఇవి జంట నాటేసిన నాటుకుంటాయండి, అంటే బతికేస్తాయి అనమాట అటువంటి కనకంబరాలు. అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో చూపించాను కదా, అది వచ్చేసరికి మనకి ఎల్లో కలరు మందార అనమాట. ఆ ఫ్లవర్ ఉండేటప్పుడు ఎప్పుడు వీడియో తీయడం అవ్వట్లేదండి ఇది. అండ్ ఇంకా రెడ్ మందారాలు ఇవన్నీ ఉన్నాయి కదా. మాకు వాష్రూమ్స్ అన్నీ బ్యాక్ సైడు ఒక డోర్ ఉంటుందన్నమాట. అటువైపు కూడా గార్డెన్ ఉంది. అటువైపు మందారాలు అన్నీ ఉంటాయి. ఎందుకంటే చూపించట్లేదు, అటువైపు కొంచెం కాలువ అవన్నీ ఉంటాయి. హై స్కూల్ కాలువ ఉండడం వల్ల మీకు కొంచెం చూడడానికి అసహ్యంగా ఉంటుంది. అందుకనే వీడియోస్ అనేవి షూట్ చేయను అనమాట ఎప్పుడు కూడా. అటువైపు డోర్ బ్యాక్ సైడ్ ఉన్నవే ఈ ఎర్ర మందారం. అండ్ ముందు వైపు మనకి పారిజాతం మొక్క అవన్నీ ఉంటాయి. అవన్నీ అయితే మన కొత్త సబ్స్క్రైబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయాలి అనుకుంటున్నాను. వాళ్ళకి చూపించడానికి తప్పకుండా ఆ పారిజాతం మొక్క అవన్నీ అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఉన్నవి చూపిస్తా వీడియో తీసి నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇక్కడైతే అమ్మ ఇంక పువ్వులన్నీ కూడా పటాలకి పెట్టేసి ఇంకా దీపారాధన కూడా చేసుకుంటుంది. అమ్మతో మార్నింగే రొటీన్ వీడియో తీయాలి అంటే అమ్మకన్నా ముందు నేను లేవాలి. అమ్మ డైలీ రొటీన్ షూట్ చేయాలి అంటే అమ్మ ఎగ్జాక్ట్లీగా కార్తీక మాసంలోనే మనం కొంచెం ఎర్లీగా లేస్తాం. కానీ అమ్మ ప్రతిరోజు కూడా 4:30కి అలా లేచిపోతుందండి. అంటే నిద్ర లేస్తుంది. 4:30కి అలా నిద్ర లేచి ఇంకా ఇంటి గుమ్మాలన్నీ క్లీన్ చేసేసరికి 5 అలా అవుతుంది కదా. ఫ్రెష్ అప్ అయిపోయి 6కి అలా కరెక్ట్గా 6:30 6కి అలా దీపారాధన అయితే అయిపోతుందన్నమాట. నేను దూరంగా వీడియో తీయడానికి కూడా ఇదే రీజను. ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళకూడదు అనేసి అయితే బయట నుంచి అలా షూట్ చేస్తున్నా. అందుకని దూరంగా షూట్ చేస్తున్నా అనమాట. ఇంకా అప్పటికే దీపారాధన కూడా అయిపోయింది. ఇక టిఫిన్ కూడా రెడీ చేసేసింది అనమాట. అమ్మ ఏం చేస్తున్నావు? ఇడ్లీ తయారు చేస్తున్నా. ఎవరి కోసం? పెద్ద మనవాడి కోసమా? మనవడి కోసం. పెద్ద మనవడు చిన్న మనవడు కోసం తయారు చేస్తాను. చట్నీ తయారు చేసావా? చట్నీ తయారు చేస్తాను. చట్నీ కూడా అయిపోయింది అనమాట. ఇడ్లీలు కూడా ఇక్కడ తయారైపోయాయి ఫ్రెండ్స్. ఇవ్వండి, మా కోసం ముందే అమ్మ ప్రిపేర్ చేసింది అవన్నీ కూడా. ఇంకా తయారు చేస్తుంది. ఇదే లాస్ట్ అయిపోయి. అయితే చూసారు కదా, అమ్మ టిఫిన్ కూడా తయారు చేసేసింది మా కోసం. ఇలానేనండి మార్నింగ్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. 7కి అలా అరౌండ్ అంతా అయిపోతాయి అనమాట. అలా అని అమ్మ బయటికి ఎక్కడికి వెళ్ళదు. నాన్న మాత్రమే పొలానికి వెళ్తారు. అండ్ ఇక్కడైతే నువ్వులు ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నారనమాట. దేనికోసం అంటే నువ్వుల ఆయిల్ ఆడిస్తారనమాట. ఇలా లైట్గా క్లీన్ చేసి అది పచ్చడిలోకి కానీ అండ్ ఎక్కడైనా చేగుడియాల్లో కానీ వేయాలనుకుంటే ఇంకా తెల్లగా కడుగుతారు. ఈ కవర్ ఏంటంటే చేగుడియాలు చేద్దామని బియ్యం కూడా కడిగి పెట్టిందంట. ఇవన్నీ కూడా ఆడించడానికి పంపిస్తానమ్మా అంటుంది. ఇంకా చేగుడియాలు కనుక అని చెప్పాయి కదా, ఇంకా చేగుడియాల పిండి కూడా ఆడించేసి తీసుకొచ్చేసారు. ఇంకా చేగుడియాలు నేను ఎలా తయారు చేస్తానో ఒకసారి మీ సబ్స్క్రైబర్స్కి చూపించమ్మా అనేసి అంటే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు చిన్న గిన్నె చూపించా కదా, ఆ గిన్నెతో 2 గిన్నెల వాటర్ అయితే అమ్మ వేడి చేసుకుంది. అదే గిన్నెతో 2 గిన్నెలు పిండిని యాడ్ చేసుకుంటుంది అనమాట. చూసారు కదా, మరుగుతున్న వాటర్లో ఒక కప్పుతో నువ్వులు అయితే యాడ్ చేసుకుంది.
అమ్మ క్లీన్ చేసిన నువ్వులే అలా క్లీన్ చేస్తదనమాట అమ్మ నువ్వులు. అండ్ ఇప్పుడైతే కొద్దిగా సాల్టు, కారం, కొద్దిగా వాము యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఎంత కారం అయితే మీరు తింటారో అంత కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ అమ్మ ఆడించిన కారాన్ని ఇక్కడ యూజ్ చేసిందనమాట. ఇలా తలతల మరుగుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 2 గిన్నెల పిండికి 2 గిన్నెల వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండిని అయితే ఇలా తయారు చేసి పెట్టుకున్నాం కదా, మరుగుతున్న వాటర్లో పిండి అయితే వేస్తున్నటప్పుడు ఒకళ్ళు కలుపుతూ ఉండండి. ఇలా ఇక్కడ మా మావయ్య అయితే కలుపుతున్నారు. మా అమ్మ అయితే వేస్తుందనమాట. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కదండి. నార్మల్‌గా ఒక గ్లాసు, 2 గ్లాసులు అయితే పర్వాలేదు. ఇలా కలుపుతుండేటప్పుడే మీరు వాటర్‌లో కానీ, లేకపోతే ముద్దలో కానీ కలుపుతునేటప్పుడు మీ దగ్గర బటర్ కానీ, వెన్న ఉంటే 2 స్పూన్లు వేసుకోండి. నేనైతే అలా కలుపుతునేటప్పుడు 1 స్పూన్ వేశాను. ఇంకా ప్లేట్‌లో మూత పెట్టేసేయండి. అలా కలిపేసి మూత పెట్టేస్తే కొంచెం పిండి అనేది దానికదే ఉడికిపోతుందనమాట. మెత్తగా అవుతది. ఇప్పుడు ప్లేట్‌లో వేసుకున్న తర్వాత కూడా కొద్దిగా 1 స్పూన్ వెన్న అయితే వేసుకోండి. వెన్న వేసుకున్న తర్వాత మనం ముద్ద క్వాంటిటీని ఇలా కలుపుకోవాలనమాట. గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి ఉంచేసేయండి. లేకపోతే గాలి పట్టేస్తది. ఇప్పుడు చూపిస్తున్న ప్రాసెస్‌లో కొద్దిగా ముద్ద తీసుకొని ప్లేట్ మీద కానీ, లేకపోతే పీట మీద కానీ ఇలా నేను చేత్తో ఎలా రఫ్ చేస్తున్నాను చూస్తారు కదా, ఒత్తుతున్నాను. ఇలా ఒత్తుకుంటూ చేతిలో తీసుకున్న ముద్దను ఒత్తుకుని చేగుడియాల్లాగా ఇలా చుట్టుకుంటే చేగుడియం అనేది రెడీ అయిపోతుంది. అలా అన్ని చేగుడియాలు కూడా ఒక ప్లేట్ నింపుగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మనం పెన్నం పెట్టుకోవాలి. ముందుగా పెట్టేసామనుకోండి, ఇది నార్మల్‌గా జంతికల్లాగా కాదు కదా. అన్నీ ఒకసారి రెడీ చేసుకున్న తర్వాతే మనం ఇలా గ్యాస్ కానీ, పొయ్యి మీద కానీ ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క చేగుడియాల్ని వేసుకోండి. వేసుకునేటప్పుడు విడివిడిగా వేసుకోండి. లేకపోతే ఇలా అంటుకుపోయి ఉండిపోతాయన్నమాట. ఒక్కొక్కసారి ఆయిల్‌లో వేసుకున్న తర్వాత విడివిడిగా అయిపోతాయి. కొన్నిసార్లు అలా అంటుకునేలాగా ఉండిపోతాయండి. అలా కాకుండా ఉండాలనుకుంటే వేసుకునేటప్పుడే విడివిడిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మంటని మరీ హైలో కాకుండా గ్యాస్ మీద మీరు తయారు చేస్తున్నట్టుగా అయితే మీడియంలో పెట్టుకోండి. మెయిన్ మీకు ఇక్కడ చిన్న చిట్కా అండి. ఆయిల్ ఇలా బబుల్స్‌లా వస్తుంది కదా, అలా బబుల్స్ అనేవి తగ్గిన తర్వాతే మనకి చేగొడియం అనేది చక్కగా వేగిపోయింది అంటే బాగా ఫ్రై అయ్యింది అన్నట్లు అనమాట. లేకపోతే ఇంకా ఇలా బబుల్స్‌లా వస్తున్నాయి అంటే లోపల తడి అనేది ఉంది చేగొడియంకి. ఇంకా టైం పడుతుంది చేగొడియం వేయించడానికి అన్నట్లు అర్థం. అయితే ఇంకా ఇలా బబుల్స్‌లా వస్తున్నాయి కదా, బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత కలర్ కూడా ఇలా చేంజ్ అవుతది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనకి ఎంతో చక్కటి క్రిస్పీ చేగొడియాలనేవి మనకి రెడీ అయిపోయినట్లే. చేగొడియాలనేవి లోపల గుల్లగుల్లగా ఉంటూ కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ క్వాంటిటీలో ఈ మెజర్మెంట్స్‌తో అండ్ ఇలా పక్క కొలతలతో చేసుకుంటే గనుక అమ్మ చేసిన ప్రాసెస్‌లో మీకు ఒకసారి చూపిద్దామనేసి అయితే వీడియో షూట్ చేశాను. మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదు. వీడియో అనేది ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.